ముందు మాట. ఇది నవశకము, కాలగమనము. మానవ మేధస్సుతో పంతము గట్టి ఉరుకులు పరుగులు తీస్తున్న తరుణము. మానవుని ప్రజ్ఞా ప్రభావాలు వినీలాకాశములో విహంగములై స్వేచ్ఛగా ఎగిరిపోతూ గతకాలాన్ని పాతకాలపు వైభవ ప్రభావాన్ని వెక్కిరిస్తున్నవి. విశ్వవిఖ్యాత విజ్ఞాన చంద్రికలు ప్రపంచము నలుమూలలా ప్రసరిస్తున్నప్పటికీ మానవ జీవితంలో నేటి వరకు వెన్నంటి ఉన్న ఆహారం, ఆరోగ్యం కొరత తీరలేదంటే శరీర ధర్మాలకు, ఆహారానికి, ఆరోగ్యానికి గల అవినాభావ సంబంధాలు సరిగా అర్థము కొనడము గాని, ఆహారము అనే పదార్థమును గురించి సరైన అవగాహన గాని సామాన్య జనులకు లేకపోవడమే. మానవజాతి సుఖశాంతులతో జీవించటానికి ఆరోగ్యము ఎంత అవసరమో, ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా పొందటానికి మానవులు ప్రతినిత్యము భుజించే ఆహారము కూడా అంత ముఖ్యము. శక్తి కోసము భుజించే ఆహారము వలన ఆరోగ్యము కలుగకపోగా కొన్ని అనారోగ్యాలు కూడా ప్రాప్తించవచ్చును. ఆరోగ్యముగా ఉండాలంటే ఆహార పదార్థముల యందలి పోషక విలువలను తెలుసుకొని క్రమపద్ధతిలో కాల నియమాన్ని పాటిస్తూ ఆహారాన్ని భుజిస్తుండాలి. అందుకే ఆహార ఆరోగ్య రహస్యాలు అందరికీ తెలియుట చాలా అవసరం. ఆధునిక వైజ్ఞానిక శాస్త్ర పరిశోధకులు ప్రతి ఆహార పదార్థములో గల మంచి చెడులను, గుణధర్మాలను నిర్ణయించి ఉన్నారు. శరీరారోగ్యానికి, పుష్టికి, శక్తికి ఏ ఏ పదార్థములు ఎంత అవసరమో సూచించారు. ఆ విషయాలను సమగ్రముగా తెలుసుకొని ఆచరించిన వాడు ప్రజా జీవితములోని అనారోగ్యమునే మహమ్మారి రూపుమాపి తద్వారా నవజీవనానికి నాంది పలికి మానవులను నూతనోత్తేజితులుగాను, నవచైతన్యవంతులుగాను చేసి తీర్చిదిద్దవచ్చును. ఈ ఆశయముతోనే సామాన్య ప్రజలకు శరీర ధర్మాలు, ఆహారములోని పోషక విలువలు, అనారోగ్యాలు రూపుమాపటానికి ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని ఏ విధముగా ఉపయోగించుకోవాలి అనే మొదలగు విషయాలన్నింటినీ నేను ఈ నా యొక్క వాయిస్ రికార్డ్ ద్వారా మీకు ఆహారము వైద్యము అనే పుస్తకముగా అంటే ఈ వాయిస్ రికార్డును మీకు చెప్పడం జరుగుతున్నది. ప్రకృతిలో మనము భుజించటానికి పనికి వచ్చే ఆహార పదార్థాలు అనేకము ఉన్నాయి. అందులో ధ్యాన జాతులు, పప్పు దినుసుల వంటి శాఖా పదార్థములు, జంతు సంబంధమైన గ్రుడ్డు, మాంసము, పాలు, తేనె వంటివే గాక ఇంకా నిత్య వాడుకలో అగ్రస్థానము వహించిన వివిధ ఫలజాతులు కూడా ఉన్నాయి. వీటి ద్వారా శరీరాన్ని ఏ విధముగా సంరక్షించుకోవాలి, ఆరోగ్యాభివృద్ధిని ఏ రకముగా సమకూర్చుకోవాలి, రోగ లక్షణాలను ఎట్లా రూపుమాపుకోవాలి అనే ముఖ్య అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నా యొక్క వాయిస్తో మీకు చెప్పడం జరుగుతున్నది. ఇందులో శరీరము యొక్క వివిధ ధర్మాలు, వాటి నిర్వహణకు ఎలా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫాట్స్, ఖనిజ లవణాలు, విటమిన్స్, ఎంజైమ్స్ మొదలగు వాటిని గురించి సమగ్ర పరిజ్ఞానాన్ని, ఉపయోగాలను సమకూర్చి ఈ ఆహారము వైద్యము పుస్తకము ద్వారా నేను మీకు చదివి వినిపిస్తున్నాను. ఈ పుస్తకాన్ని మీరేగాక ఈ వాయిస్ని మీరేగాక మీ తోటి వారి చేత కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వినవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి.